కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని యాడారం గ్రామం చెందిన గొద్దూరి రజిత కూతురు గొద్దూరి సునీత యాడారం గ్రామానికి చెందిన అదే అంజయ్యను వివాహం చేసుకుని 6 సంవత్సరాలు గడుస్తున్నాయి. తన భర్త గత 3 సంవత్సరాల నుండి మానసికంగా వేధిస్తూ అక్రమ సంబంధాలకు పాల్పడుతూ తనను చంపాలని చూస్తున్నాడని, తనకు ఒక చిన్న బాబు ఉన్నాడని, నాకు చట్టపరమైన న్యాయం కావాలని 3 రోజుల నుండి జరుగుతున్న గొడవలో భాగంగా నన్ను కొట్టారని, అడ్డొచ్చిన నా మేనత్తలను కొట్టారని, నేను ఏం చెయ్యలేని అయోమయ స్థితిలో పడిపోయానని, మంగళవారం రోజు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించామని, మాపై దాడి చేసిన వారిని కఠినంగా చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. నుంచుకున్నది ఆంజనేయ అన్న అంటే మళ్ళీ బాగా టార్చర్ పెట్టి కొట్టిండ్రు, దాన్ని ఎట్టిగా కట్టు కొట్టిండ్రు. ఎప్పుడు 3 రోజులు అవుతుంది బాగా టార్చర్ పెట్టి. కేసు పెట్టిన ఎవరి మీద? మా ఇజక్క మీద, మా ఆరల మీద, మా బావ మీద, మా ఆయన మీద బాగా పెట్టిన. నాకు ఏదైనా న్యాయం చేయండి సార్. ఏం న్యాయం అంటే ఏం కావాలి మనకి? కొడుకు మీద నా కొడుకు కోసం ఒక పిల్లగాడు పుట్టిండ్రు. ఆ పిల్లగాడిని కూడా దగ్గర తీసుకొని ఒక్కొక్కరు నీకే పుట్టిండ్రా, నీకే వేసిండ్రా అని అంటారు. బాగా టార్చర్ పెడతారు. ఓన ఉంచుకున్నావు నువ్వు ఇట్లా మాట్లాడతారు. మళ్ళా నాకు పుట్టారు పిల్లవాడు, నీకే పుట్టిండ్ర పిల్లవాడు అని ఒక రకంగా మాట్లాడతారు. కొడుతుంది అర్థం కొట్టకూరే ఎందుకు అని బెదిరించిన దానికి నన్ను ఇంటికి పోయినాక బిడ్డతో చెప్పి అన్ని గలీజు ముచ్చట్లు తిట్టారు. మీద కూడా మేము రేషన్ కోలేదు సార్. మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ కొడుతుంది. మేము అక్కడ నిలబడ్డాం, మా ఇంటికాడ కూర్చున్నాం. మా ఇంటికాడ కూర్చుంటే కూడా తిట్టారు సార్. మమ్మల్ని తింటే మేము రేషన్ కోలేదు. మళ్ళీ నా భర్త బస్ స్టాండ్ల కంటే వచ్చి రమేశ్వరుడు నూకేసాడు సార్. ఒక మంగళామే వాళ్ళ పిల్లలు కొట్టంగా మంగళామే మా ఎనుగు సట్టుకు నిలబడ్డది. ఎవరు అని మా అయ్యప్పడాలు అంటే ఎవరు సప్పుడు చేయలేదు. మనుషుల పక్షులని నేను అనుడితోడే ఏది సరక్కని ఏమన్నది అంటే ఎందుకు గట్ట నిలబడ్డావు అంటే ఉట్టిగా నిలబడ్డా సరక్క అన్నది సార్. మాది ఆడరం సార్. అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి సాధినాం సార్. అలా తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే మా అక్క చనిపోతే మేము సాధితే అయితే ఇవరకు అడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఇక ఎట్లనో వాళ్ళు ప్రేమించి కట్టమశం అక్కడ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఇజ్జలు పోతుందని మేము మళ్ళీ సామాను కొనుకొచ్చి రామరావాలి గుళ్ళే పెళ్లి చేసినాం. 3 తులాల బంగారము పెట్టినాము. పట్టగొలుసులు 18 తులాలు పట్టగొలుసులు పెట్టినాము. అవి అమ్ముక తిన్నారు. అయితే కళ్యాణ లక్ష్మి వచ్చింది మొన్న 5 నెలల కింద. ఈ 6 ఏళ్ళ కిందకి వెళ్ళి మొన్న నెల కింద కళ్యాణ లక్ష్మి కూడా అవి కూడా తిన్నారు. కళ్యాణ లక్ష్మి అవి తిన్నారు. అయితే ఈ 3 ఏళ్ళ కోళ్ళు అయితే బాగా టార్చర్ పెడుతున్నారు మా కోడల్ని. ఇవరికి మా కోడలు మొత్తం 3, 4, 5 బతకనియరాళ్ళు మొత్తము ఎమ్మడబడ్డారు. 5, 6 మాకు ఫోన్ చేసినా కానీ మేము అడ్డంకలో పోలేము. అయితే వాళ్ళు కూడి ఉంటారేమో అట్లనే తిట్టుకుంటారు, చేసుకుంటారు. వాళ్ళే కూడి ఉంటుకుంటారని మేము సపరేట్గా ఊరుకున్నాం. ఫోన్ చేసినా కానీ రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. ఆదివారం నాడు నైటు 12 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇక వాళ్ళు 2 మొగోళ్ళు వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళే ఉంటారని మేము అనుకున్నాం. అయితే సోమవారం నాడు ఆదివారం తెల్లారి నాడు మళ్ళా మేము ఈ 11:30కు పోయినాం. పోతే ఏమైంది బిడ్డ అని అటుకంచి వచ్చినాం. అటుకంచి వచ్చినందుకు వాళ్ళు ఎట్లా వచ్చారు, నీ మామని అత్త ఎందుకు వచ్చారు లంజేలు అమ్మ అనుకుంటా బాగా తిట్టిరు. మళ్ళా నైటు 5:30కు వచ్చినాం. మేము వచ్చినాక అలా బాబా వచ్చిండు, పెద్ద మనిషి వచ్చిండట. లక్షనారి లక్షనారి వచ్చిండట. వస్తే మన భార్య మా వాళ్ళు లేరు మొగళ్ళు. ఇప్పుడు మాట్లాడడానికి కూడా వాళ్ళు రంగన ఆయన వెళ్ళిపోయాడట. మళ్ళీ మండల వెంకటేశ్వరుని అలా అక్కని ఎక్కించుకొని వచ్చాడు. అయితే మేము వచ్చినాక ఎక్కించుకొని వస్తే ఇప్పుడు రాత్రి ఏం మాట్లాడదాము 7 గంటలకు 7 గంటలకు ఏం మాట్లాడదాం, పొద్దున అది యాడారం గ్రామం, అది బీపేట మండలం. నా కోడలను ఊళ్ళోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటూ
మేము కరువు పనికి దీనికి దానికి వచ్చేవరకల్లా కట్టమైసమ్మ కాడికి పోయి ఒక పసుపు తాడు కట్టుకొని తోలుకొచ్చింది 6 సంవత్సరాల కింద. 6 సంవత్సరాల కింద అట్లా చేసుకొని తీసుకొస్తే మేము మళ్ళా ఊరోళ్ళు అందరూ ఎక్కిరిస్తారని వానికి ఇంతకుముందుకే పెళ్ళి అయిపోయింది, మేము పెళ్లి కాని పిల్ల అని మళ్ళీ మేము గుళ్ళెలు దొరకపోయి మేనత్తలు పెళ్లి చేసి ఇచ్చినాం సార్. 3 తులాల బంగారం పెట్టి 3 తులాల బంగారం పెట్టి 18 తులాల పట్టగొలుసులు పెట్టినాం సార్. 10,000 బోలు తెచ్చినాం, 10,000 బట్టలు తెచ్చినాం. తెచ్చి అన్నీ ఆమెకు వాళ్ళకి అప్పచెప్తే అక్కడికి వెళ్ళి చక్కగా తీసుకుపోయారు. మా ఇంటికి తోలుకొచ్చినాం. మా ఇంటికి తోలుకొచ్చినాక మా యారళ్ళతోనే కొనియారు. కాళ్ళు కడిగిందని నేను అత్తేడికి రావాలి, లేకపోతే ఇంకో ఇంటికి కొనిస్తలేదు. పిల్లలు మళ్ళీ 3 సంవత్సరాల నుంచి ఇక బాగా హింస. యారాలు 2 ఆడపిల్లలు, మొగడు అడిగ కచ్చనే తాగుతాడు, నీళ్ళు తాగినట్టు తాగుతాడు మొగడు. ఇక అత్త అయితే ఇక అది దాన్ని ఆర్డర్ తీసుకుని అత్తని తీసుకొని రావాలన్నమాట. పిల్లల్ని తోలుకొచ్చుకుంటాం. మేము కోడి పిల్లని కోసుకున్నా, ఏదైనా పండుగలు చేసుకున్నా కాళ్ళు కడిగిందని నేను పోతుంది, తోలేదు లేదు. ఇక 3 సంవత్సరాల నుంచి అయితే బాగా హింస. ఒక రేంజ్లో చేసిర్రు పిల్లలు, మన మైండ్లో లేకుండా చేసిర్రు. బాగా కొట్టి కొట్టి ఒక రకంగా చేసిర్రు ఆ పిల్లలు. బొక్కలే ఉన్నాయి పిల్లల మీద. ఇప్పుడైతే దీన్ని చదువుతారు కదా సార్, అందుకే మేము ఆ పిల్లగానికి న్యాయం జరిగేటట్టు చేయండి. మళ్ళా 3 రోజుల కింద వచ్చి నన్ను ఎడదొరు కట్టె కొట్టిర్రు. ఇంటి మీదకి, నా ఇంటి మీదకి వచ్చి కొట్టిర్రు. రమేశాడు, రమేష్, అంజనేయులు, వినోద, విజయ, ఇంకా అలా వినోద మొగడు, లక్ష్మణరసో వీళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టిపోయారు. ఇంటి మీదకి వచ్చి మరి నడి బస్ స్టాండ్ ఉంది సార్ ఇల్లు. ఇక్కడ వచ్చి నా మొగాన్ని నన్ను ఇద్దరిని చూసి కొట్టిండ్రు. ఒక కులం పెద్ద మనిషి ఉంది, ఆ కులం పెద్ద మనిషిని సుఖ నూకేసారు గల్లబట్టి కొట్టిర్రు. నా మొగన్ని అయితే ఘోరంగా షాదిలో బాగా కొట్టిర్రు. కింద అంటే పురుషాలకు దెబ్బ తాకింది. కాళ్ళకు పొంటి కొట్టిండు. వాడు కాళ్ళతోనే ఇట్లా ఇక్కడ తన్నిండ్రు కిందికించి. మా ఇద్దరు మొగళ్ళు అయితే పులసీలో కొట్టిరు సార్, మస్తు కొట్టిరు. మండలం బీపేట. మా కోడల్ని అనేకం కొట్టుడు తిట్టుడు, మా పిల్లలకు ఎలాగా ఇట్లా అయినా కానీ ఏడు తోలటలేదు. గీత గీసిరా, గీత దాటనియలేరు. అట్లయినా సరే వాళ్ళంతా ఎవరు మంచిగా ఉంటారు కదా అని అనుకున్నాం. అట్లా లేదు, ఎక్కడికి వెళ్ళి కొట్టుడు తిట్టుడు 3 ఏళ్ళు అవుతుంది. అట్లయినా ఏమన్నా కానీ పిల్లవాడు ఉండు కదా, మళ్ళా నెలకు బియ్యం పంపుడు మేము బియ్యం పంపుతుంది తిరుగుడు. ఇప్పుడు ఏమన్నా కలుసుకోరు అనుకుంటారా, మొత్తం ఇస్తారు. అన్నం పెట్టుకుంటా ఫోన్లలో, పెద్ద ఫోన్లలో పెట్టుకుంటా అందరికి ఫోన్కు పంపుతారు. అట్లా ఇక పిల్లని కొట్టుడు తిట్టుడు, పిల్లగాన్ని ఎప్పటివాడు పిల్లగాన్ని దగ్గరికి ఇయ్యరు. ఇప్పుడు 3 రోజుల కొలు అయితే ఇంకా బాగా ఇంటి మీదకి వచ్చి కొట్టుడు. మా మాడిని, మా యారాల్ని, మా ఆడవిల్లని, మా కోడల్ని మా ఎక్కడికి వెళ్ళి అమ్మగారు వద్దు అమ్మగారు వద్దు బాగా ఇబ్బంది పెడతారు వాళ్ళు. మేము తోలము, వాళ్ళకు న్యాయం జరగాలి, తల్లి పిల్లకు న్యాయం జరగాలి, వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు మళ్ళీ మేము నెల కంట్రోల్ బియ్యం ఇస్తేనే వాళ్ళు ఆ పూటకు తింటారు. పేరు బాలమణి, మండల బాలమణి. అలా మేనత్తారు, నడిపి మేనత్తారు.